హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ. ఆయన చేత మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఈ నేపథ్యంలో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ డిసైడింగ్ అథారిటీనా? అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సీనియారిటీ అన్నటువంటిది కనుక మనం చూస్తే ఒకసారి మొదటగా క్యాబినెట్ ఉంటుంది, తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేసి, ఆ తర్వాత డెప్యూటీ మినిస్టర్స్ ఉంటారు, డెప్యూటీ మినిస్టర్స్, ఆ తర్వాత చివరిగా పార్లమెంటరీ సెక్రటరీస్ ఉంటారనమాట, పార్లమెంటరీ సెక్రటరీస్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి క్యాబినెట్కి అప్పుడప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, రెండు సేమేనా ఏంటి అలా అనేసి. కానీ గమనించాలి, క్యాబినెట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే క్యాబినెట్లో ఈ మీటింగ్స్ అన్నటువంటివి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి, కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అంత ఫ్రీక్వెంట్గా ఏం జరగవు. అలాగే కలెక్టివ్గా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు క్యాబినెట్లో, కానీ కలెక్టివ్ ఫంక్షన్స్ అన్నటువంటివి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉండవు. అంతేకాదు రెండు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే, క్యాబినెట్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ. 1978 నుంచే క్యాబినెట్ అన్నటువంటిది ఉంది, ఇది మనం గమనించాలి. 1978 నుంచే అంటున్నాను క్యాబినెట్ అన్నటువంటిది. క్యాబినెట్ అనేది మన రాజ్యాంగంలో లేనటువంటి పదం, కానీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1978లో ఈ పదాన్ని తీసుకురావటం జరిగింది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ స్టేటస్ని క్యాబినెట్కి ఇచ్చారనమాట. సో క్యాబినెట్కి కాన్స్టిట్యూషనల్ బాడీ స్టేటస్ ఉందా అని అడిగితే అవును ఉంది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కాన్స్టిట్యూషనల్ బాడీ స్టేటస్ని ఇచ్చారు అన్నటువంటిది మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం తొందరలో 125 రోజుల అభివృద్ధి కార్యక్రమం అంటే 125 డేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురాబోతోంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. మరి ఏంటి ఈ 125 డేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది? ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మన ఆర్థిక వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలి, దానివల్ల ఈ వృద్ధి అన్నటువంటిది పెంచాలి, ఉత్పాదకతని పెంచాలి, దానివల్ల ఉద్యోగ అవకాశాలు అన్నటువంటివి వస్తాయి. ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అందులో భాగంగా అగ్రికల్చర్ అన్నటువంటి దాన్ని కూడా బలోపేతం చేయాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి ఏమంటూ ఉన్నారు? వ్యవసాయ రంగం అన్నటువంటిది బలంగా మారితే అది దేశానికి కలిసి వస్తుంది అన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. మరి ఇక్కడ మనం గమనించాలి, వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఈ 125 రోజుల అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో కొన్ని పాయింట్స్ని గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి వ్యవసాయానికి సంబంధించండి, అందులో ఒకటి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏవైతే ఉంటాయో అవి, ఆ కమిటీలకి రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం అన్నటువంటిది ఉండాలి. అలాగే వ్యవసాయ మౌలిక వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధునికీకరించడానికి పెట్టుబడులు అన్నటువంటివి ఉండాలి. అలాగే క్రాప్ క్లస్టర్లు అంటాం, క్రాప్ క్లస్టర్స్ అనేసి అంటే పంట కాలనీలు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ పంట కాలనీలని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా చిన్న చిన్న రైతుల్ని ప్రోత్సహించడం ద్వారా ఏమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తిని మరింతగా పెంచుకోవచ్చు. మనకి వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు అన్నటువంటివి కూడా ఉన్నాయి, ఆ సంస్థల్ని ప్రారంభించేలాగా కూడా తోడ్పాటు అందించాలి. వడ్డీ తగ్గించి రాయితీలు ఇస్తే కనుక ఎక్కువ మంది వీటికి వస్తారు. అంతేకాకుండా రైతులకు అనుకూలంగా ఉండేటటువంటి బీమా అంటే ఇన్సూరెన్స్ పథకాలని అందుబాటులోకి తీసుకురావాలి. సూపర్ మార్కెట్లు, మాల్స్ వీటితో ఒప్పందాన్ని చేసుకుని రైతులకి భరోసా కల్పించేలాగా చూడాలి. అంతేకాదు మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఉత్పత్తులకి మరింత విలువ జోడించేటప్పుడు వాల్యూ అడిషన్ని చేసేందుకు కావాల్సినటువంటి ప్రాసెసింగ్ వసతులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కల్పించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థ అయినా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని గనక తీసుకోవాలి అంటే ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంటే అది కూడా ఆర్బిట్రరీగా ఉండకూడదు, ఆ భూ యజమానులకు అది నష్టం కలిగించేలాగా ఉండకూడదు అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
దీని ప్రకారం ఏంటి అంటే భూ సేకరణ చేసేటప్పుడు అందులో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండాలి. అలాగే పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పరిహారాన్ని చెల్లించాలి. అలాగే పునరావాసం ఏదైతే ఉంటుందో రిహాబిలిటేషన్, ఆ రిహాబిలిటేషన్ని ఇవ్వాలి. అంతేకాకుండా చట్ట ప్రకారం ఆ ట్రాన్సాక్షన్ అన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను భూమిని తీసుకుంటూ ఉన్నాను ప్రజా ప్రయోజనం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే వ్యక్తికి ఇదిగో నేను ఈ ప్రయోజనం కోసము, అంటే ప్రజా ప్రయోజనం కోసమే ఈ భూమిని వినియోగిస్తాను అన్నట్టుగా చెప్పాలి. వాళ్ళ యొక్క ఈ అభ్యంతరాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవాలి. ఆ అభ్యంతరాలని తీర్చగలిగేలాగా వాళ్ళకి మాట ఇవ్వటం కానీ, లేదంటే వాళ్ళకి సర్ది చెప్పటం కానీ చేసి వాళ్ళ యొక్క పూర్తి యాక్సెప్టెన్స్తోనే ఆ భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా భూ యజమానులకి నష్టం కలిగించేలాగా తీసుకోకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి మెన్స్ సింగిల్ టైటిల్ అన్నటువంటిది అల్కరాజ్ ఫైనల్లో అల్కరాజ్కి అందింది. ఈయన ఫైనల్లో జ్వెరెవ్ మీద, అలెగ్జాండర్ జ్వెరెవ్, జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతని మీద ఇతను నెగ్గారు. నెక్స్ట్ చూడండి. పాకిస్తాన్లో 5వ పోలియో కేసు అన్నటువంటిది గుర్తించారు. మనం చూస్తే గత 15 రోజులు 17 రోజుల కిందట ఒక 2 ఏళ్ల చిన్నారి మరణించింది. మరి తనకి పోలియో వ్యాధి ఉంది అన్నట్టుగా పాకిస్తాన్ నిర్ధారించింది. మరి అలా ఈ కేసుని గుర్తించటం అన్నటువంటిది ఈ సంవత్సరంలో ఇది 5వది. బలూచిస్తాన్లో క్వెట్టాకి సంబంధించినటువంటి ఈ చిన్నారి పక్షవాతానికి గురైన తర్వాత వ్యాధిని నిర్ధారించారనమాట. క్వెట్టా అన్నటువంటి ప్లేస్ మీకు హిస్టరీలో వినపడుతుంది. మరి ఎవరికైనా ఈ క్వెట్టా అన్నటువంటి ప్లేస్ హిస్టరీలో ఉంది అనిపిస్తే ఎక్కడ విన్నారు అన్నటువంటిది చెప్పండి మీకు గుర్తుంటే. మరి ఇక్కడ చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీజనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ అధికారి రీసెంట్గా ఇదిగో ఇలా చనిపోయిన 6 వారాల తర్వాత పోలియోని గుర్తించామన్నట్టుగా చెప్పారు. మరి పోలియో అన్నటువంటిది వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, పోలియో వైరస్. మరి పోలియో వైరస్కి వ్యాక్సిన్ అన్నటువంటిది ఉందా? వ్యాక్సిన్ ఉంటే ఏ వ్యాక్సిన్ని యూజ్ చేస్తారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్సి అంటాం. ఈ యుఎన్ఎస్సిలోకి వచ్చేసరికి మెంబర్స్ గురించి మనకి తెలియాలి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గాన్ ఇది. మరి ఇందులోకి వచ్చేసరికి P5 కంట్రీస్ అంటాం, అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ ఉంటాయి. అది కాకుండా నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఇంకొక 10 ఉంటాయన్నమాట. ఇవి 2 సంవత్సరాల టెన్యూర్ని కలిగి ఉంటాయి. అయితే రీసెంట్గా ఒక 5 దేశాలకి ఈ నాన్ పర్మనెంట్ స్టేటస్ అన్నటువంటిది, ఆ సభ్యత్వం అన్నటువంటిది అయిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఈ సంవత్సరం డిసెంబర్ 31కి అయిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకో 5 దేశాలని కొత్తగా ఇలా శాశ్వత సభ్య దేశాలు కాకుండా ఏదైతే మనకి తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్నాయో వాటి కింద ఎంపిక చేయటం జరిగింది. మరి ఆ 5 దేశాలు ఏంటి అంటే చూడండి. డెన్మార్క్, పాకిస్తాన్, సోమాలియా, గ్రీస్, అలాగే పనామా. సో మనకి అడగచ్చు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి నాన్ పర్మనెంట్ స్టేటస్ని కలిగినటువంటి కొత్తగా ఎన్నికైన 5 దేశాలు ఏంటి అనేసి అడిగినప్పుడు డెన్మార్క్, పాకిస్తాన్, సోమాలియా, పనామా మరియు గ్రీస్, ఈ 5 దేశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా, సౌత్ కొరియా, యుఎస్ఏ, జపాన్, అలాగే యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిసి బయోఫార్మస్యూటికల్ అలయన్స్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి దేనికోసం ఈ బయోఫార్మస్యూటికల్ అలయన్స్ అన్నటువంటిది అంటే ఇక్కడ ఈ బయోఫార్మస్యూటికల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక రెసిలియంట్ సప్లై చైన్ని తీసుకురావాలి, బిల్డ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జాయింట్ ఎఫర్ట్స్ని తీసుకురావటం కోసం తీసుకొచ్చినటువంటి అలయన్స్ ఇది. మరి వరల్డ్స్ లార్జెస్ట్ బయోఫార్మస్యూటికల్ ఎగ్జిబిషన్ అన్నటువంటిది రీసెంట్గా కాలిఫోర్నియాలో జరిగింది. అక్కడ ఈ డెసిషన్ అన్నటువంటిది తీసుకున్నారనమాట. మరి అసలు ఈ అలయన్స్ని ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది అంటే మనకి తెలుసు కోవిడ్-19 టైంలో ప్రపంచం అంతా కూడా ఎంత ఇబ్బంది పడింది ఈ ఫార్మా సెక్టార్కి సంబంధించి డ్రగ్ సప్లై షార్టేజెస్ వల్ల. మరి దానికి రెస్పాన్స్గానే ఇప్పుడు ఈ అలయన్స్ని లాంచ్ చేశారు. మరి దీని కింద ఉన్నటువంటి దేశాలన్నీ ఏం చేస్తాయి అంటే ఆ రా మెటీరియల్స్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రగ్స్ని అంటే ఫార్మాస్కి సంబంధించినటువంటి డ్రగ్స్ని తయారు చేయడానికి వాటికి సంబంధించి ఒక డీటెయిల్డ్ సప్లై చైన్ మ్యాప్ని బిల్డ్ చేసుకుంటాయి. సో దాంతో వీళ్ళు వర్క్ చేసుకుంటాయి అన్నమాట. ఒకదానికొక దేశాలు ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావాలన్నా, రా మెటీరియల్ కావాలన్నా వాటి ప్రొడక్షన్కి సంబంధించి ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. నేపాల్ 900 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని మన ఇండియా సహాయంతో కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. మరి దాని పేరు ఏంటి? అరుణ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది
మరి మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు, అరుణ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మన భారతదేశ సహాయంతో ఏ దేశం నిర్మిస్తున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని అడిగితే నేపాల్. నెక్స్ట్ చూడండి, హంగేరీ దేశం అన్నటువంటిది 700 మీటర్ల పొడవైనటువంటి ఒక పెడస్ట్రియన్ బ్రిడ్జ్ని రీసెంట్గా లాంచ్ చేసింది. దాని పేరు ఏమని పెట్టింది? బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అనేసి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాదాపు 700 మీటర్ల పొడవు ఉంది ఇది. దాని పేరేంటి? బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అన్నటువంటిది. ఏ దేశం దీన్ని అన్వీల్ చేసింది? హంగేరీ. నెక్స్ట్ చూడండి, విలియం ఆండర్స్ అపోలో 8కి సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్ అన్నమాట. ఈయన స్పేస్ నుంచి ఒక ఎర్త్ రైజ్ ఫోటోని తీసుకోవటం జరిగింది. అలాంటి పర్సన్ ఇప్పుడు ప్లేన్ క్రాష్లో మరణించారు అన్నటువంటి నేపథ్యంలో మనకి ఆర్టికల్. సో అడగచ్చు మనకి ఎగ్జామ్లో, మనకి స్పేస్ నుంచి ఎర్త్ రైజ్ ఫోటోని తీసుకున్నటువంటి అపోలో 8 ఆస్ట్రోనాట్ రీసెంట్గా మరణించారు. మరి ఆ పర్సన్ పేరేంటి అంటే విలియం ఆండర్స్. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అంటే చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈయన నియమితులయ్యారు. ఇంతకుముందున్న జవహర్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి స్థానంలో ఈ నియామకం అనేది జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 8వ ద్వైమాసిక అంటే 2 నెలలకు ఒకసారి జరిగేటటువంటి పరపతి విధాన కమిటీ, ఎంపీసీ అంటాం, మానిటరీ పాలసీ కమిటీ అనేసి, ఈ సమావేశంలో కూడా కీలక రేట్లని అంటే రెపో, రివర్స్ రెపో, ఈ రేట్లని యథాతథంగానే ఉంచింది అన్నట్టుగా. అయితే ఇక్కడ గమనించాలి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25కు సంబంధించి వృద్ధి రేట్ అంచనాల్ని మాత్రం ఆర్బీఐ పెంచింది. ఎంత నుంచి ఎంతకు పెంచింది? 7% నుంచి 7.2% పెంచింది. ఎందుకని అంటే మన భారతదేశం అన్నటువంటిది అన్నింట్లోనూ గ్రోత్ని చూపిస్తోంది అన్నటువంటి నేపథ్యంలో ఇదిగో ఆర్థిక వృద్ధి కూడా బాగుంటుంది అన్నట్టుగా అంచనా వేసిందనమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ అన్నటువంటిది తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. మరి ఇక్కడ అంతర్జాతీయ సరుకుల సంస్థ అంటే ఇంటర్నేషనల్ కమోడిటీస్ ఆర్గనైజేషన్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ రెండూ కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. మరి ఇలా గ్లోబల్ రైస్ సమ్మిట్కి మన భారతదేశంలో ఆతిథ్యం ఇవ్వటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. అది కూడా ఎక్కడ జరిగింది? తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈయన యొక్క ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు అంటే కమల్ కిషోర్. ఇతను మన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏకి ఉన్నతాధికారిగా ఉన్నారన్నమాట. బహిరంగ ప్రదేశాల్లో యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ల సహాయంతో మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేయొద్దు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తరపున సర్ట్ ఇన్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాం. ఇది రీసెంట్గా హెచ్చరించింది. మరి సిఈఆర్టీ పూర్తి రూపం ఏంటి అంటే ఇదిగో ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నటువంటిది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీ యొక్క పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళ జోడీ విజేతగా నిలిచింది. మరి రోహన్ బోపన్న కెరీర్లో ఇది ఎన్నవ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ అంటే 26వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి సవరించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నైపుణ్యం లేని కార్మికులకి ఈ పథకం కింద చెల్లించేటటువంటి రోజువారీ వేతనం అత్యధికంగా చూడండి 374గా ఉంది అంటే హర్యానాలో. మరి అరుణాచల్ ప్రదేశ్లో, నాగాలాండ్లో అత్యల్పంగా 234 ఉంది. ఏపీ తెలంగాణలో అయితే రోజువారీ వేతనం 300 రూపాయలుగా ఉంది. అత్యధికంగా హర్యానా, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఏపీ తెలంగాణలో అయితే 300 రూపాయలు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.